నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ హయాత్ నగర్ డివిజన్లోని మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలు ప్రారంభ స్వామి ఎర్ర రవీంద్ర ఆధ్వర్యంలో హయాత్ నగర్ మండల కేంద్రంలో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో హయాత్ నగర్ మండల కేంద్రంలో మాన్యుల ఉత్సవాల కమిటీ నిర్వాహకులు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనిగే విష్ణువర్ధన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షుడు ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ హయాత్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గజ్జి శ్రీనివాస్ యాదవ్, కాదా సతీష్, మరాఠీ భిక్షపతి రాము, అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొని జయప్రదం చేశారు. ఈరోజు హయాత్నగర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జయంతికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత భోజన సంఘాల నాయకులు, క్రీడకు సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827లో సిమ్లాబాయి గోవిందరావుకు జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు చిన్నతనం నుంచి అనేక అవమానాలు పొంది కుల అసమానతలను పోగొట్టాలన్నటువంటి ఆలోచనతోనే కులాల కులను కుకుడు వెలుతో ఖండించి తమ సమాజ స్థాపనకు పునాదులు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు చదివితేనే సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోనే ఆనాడు 1848లో పాఠశాలలు తెరిపించారు. పాఠశాలలు తెరిపించి దళిత భోజనులకు విద్యను పంచిన విద్యాదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి మహిళలు కూడా 4 గోడల మధ్యన ఉండడం కాకుండా వాళ్ళు కూడా చదువుకుంటే మరి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతోనే మహిళలు కూడా పాఠశాలలు తెరిపించి మహిళలకు కూడా విద్యను అందించాలన్నటువంటి ఆలోచనతోనే మరి తన ధర్మచారిణి అయినటువంటి సావిత్రిబాయికి విద్యను అందించి సావిత్రి ద్వారా మహిళలకు విద్యను పంచిన విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి విగ్రహావిష్కరణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. సావిత్రిబాయి పూలే మరి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కాబట్టి, మరి భారతదేశం జన్మించదగ్గ తల్లి కాబట్టి, చదువుల తల్లి కాబట్టి మరి వచ్చే సావిత్రిబాయి పూలే జయంతిని చదువుల ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జై భీమ్, జై పూలే, జై భారత్. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 190వ హైదరాబాద్ మండలంలో దళిత భోజన ఈ కార్యక్రమానికి అనేక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రసన్న నాయకులు, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు వచ్చి ఆయన నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన సేవలను ఎంతోమంది ఆయన గురించి కొనియాడారు. భారతదేశంలో చెప్పినట్టు మరి ఈ పేదరికం నిర్మూలన కావాలంటే విద్య ఒకటే అని మరి ఆ రోజు వీధిన వాడవాడలో తిరిగి విద్యను ప్రసాదించి మరి ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి నాయకులు ఎవరన్నా ఉంటే మహాత్మా జ్యోతిరావు పూలే కాబట్టి ఆయనను ఘనంగా నివాళులు అర్పించి జై భీమ్, జై పూలే. జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి హైదరాబాద్ మండల కేంద్రంలో మరి స్వామి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర
మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ జ్యోతిరావు పూలే గారి ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఆనాడు సావిత్రిబాయి పూలే దేశానికి మార్గదర్శకురాలుగా మరి విద్య అనేది ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన విలువ కాబట్టి అటువంటి విద్యను అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి, అందరూ తెలివితేటల్లో ముందుండాలని చెప్పేసి అందరూ బాగుపడాలని ఒక సదుద్దేశంతో సావిత్రిబాయి పూలే మరి జ్యోతిరావు పూలే గారు భారతదేశానికి అందరికీ ఒక మంచి సూచన ఇచ్చి విద్యా రంగంలో మంచి నడిపేటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు దళిత బహుజనులు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం ఇది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దళిత బహుజనులే ముందు నడిపిస్తారు. ప్రతి ఉద్యమ పోరాటం దళిత బహుజనులు నిండుతారు. వారి కోసం ఒక 4 లైన్లు పాట పాడుతున్నాం. మీరు మాకు అవకాశం ఇస్తే పోరాటంలో ముందుంటాం, పోరు గడ్డపై నిలుచుంటాం, దళిత బహుజనుల బిడ్డలము, మేముద్యమకారులము. పోరాటంలో ముందుంటాం, పోరు గడ్డపై నిలుచుంటాం, దళిత బహుజనుల బిడ్డలము, మేముద్యమకారులము. జై జ్యోతిరావు పూలేకి, జై సావిత్రిబాయి పూలేకు. రంగారెడ్డి జిల్లా హైస్నాన్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఇక్కడ హైస్నగర్లో బడుగు బలహీన వర్గాల ఆదర్శంగా అందరూ ఇక్కడ ముందు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి ఈ కార్యక్రమాన్ని ఉత్సవాల కమిటీలను ముందు చేస్తున్న అన్నగారు రామన్నగారు, అదేవిధంగా ఎర్ర రవీంద్రన్న గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు గజ్జి శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, అదేవిధంగా నాతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన అధ్యక్షులు కొత్తం యాదిరెడ్డి అన్న గారు, కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర నిర్వాహకులు మారింగ్ల నరేందర్ గౌడ్ గారు, వీరందరి సమక్షంలో, అదేవిధంగా మా మిత్రుడు తమ్ముడు సతీష్ గారు, అదేవిధంగా యాదవ్ గారు, అందరు పేరు పేరున ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ ప్రత్యేకమైన జైలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు మహనీయుని దాదాపు 198 ఏళ్ళు గడుస్తున్నా కానీ వాళ్ళని కొలుస్తున్నామంటే వాళ్ళు చేసిన సేవలు ఎన్నో తరాలకు యువతకు ఆదర్శంగా నిలుస్తాయి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమై ఈరోజు మనం ఏకమైతే రాజాధికారం మనదే. బడుగు బలహీన వర్గాలంతా ఏకం కావాలి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఏకం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు అందరూ సబ్బండ వర్గాలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి, అదేవిధంగా రేపు జరగబోయే 14వ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఉన్నది. దీని కూడా అనుగుణంగా అన్ని వర్గాలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ పిల్ల చెల్ల పెద్దలు అక్క చెల్లె అందరూ కూడా సర్వ మతాలకు అతీతంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన హైస్నగర్ మండలానికి సంబంధించిన దళిత బహుజన నాయకులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తూ, నా పేరు జనిగే విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుని తెలంగాణ